విజయనగరం జిల్లాలో వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతోంది. గజపతి నగరం బహిరంగ సభలో జగన్ మాట్లాడుతున్నారు. కానీ రాని చేసేయన్న పాపం, రాని అండి పాపం, కొంచెం స్థలబి అండి దారి అండి పాపం. గవర్నమెంట్ అంబులెన్స్లు ఎలాగో పనిచేయడం లేదు, కనీసం ఆ ప్రైవేట్ అంబులెన్స్లు అన్నా తిరిగే తీరును చూసి ఆ చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా బుద్ధి జ్ఞానం ఏమైనా వస్తుందేమో ఆశిద్దాం కాస్తో కూస్తూ. కొంచెం దారి ఏంటన్న పాపం ప్రైవేట్ అంబులెన్స్ పాపం. రాన్న వచ్చేసేయండి దాన్న దారి చేసేయండి. థ్యాంక్ యూ అండి. దారి చేసేయండి. కొంచెం దారి చేయాలన్న దారి చేయాలి. అక్క కొంచెం దారి చేయండి అక్క, కొంచెం దారి చేయండి అక్క. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా చంద్రబాబు నాయుడు గారి వారితో పాటు వచ్చేదేమిటో తెలుసా? ఆయన ముఖ్యమంత్రి అవుతూనే రాష్ట్రంలో కరువులు ఆయనతో పాటే తోడుగా వస్తాయి చంద్రబాబు నాయుడు గారితో పాటు. అందుకనే చంద్రబాబు నాయుడు గారికి ఉత్తమ కరువు రత్న అని చెప్పి అవార్డు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వచ్చు. కరువు వచ్చినప్పుడు ఏ ప్రభుత్వమైనా ఆదుకోవాలి, కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాత్రం కుంభకర్ణుడిలా నిద్రపోతాడు, రైతులను ఆదుకునే విషయంలో మాత్రం వెనకడుగు వేస్తాడు. అందుకే ఈ పెద్ద మనిషికి కలియుగ కుంభకర్ణ అని చెప్పి కూడా అవార్డు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వచ్చు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే ఈయన దగ్గరుండి సహకార రంగంలో ఉన్న డైరీలను మూసేయిస్తాడు, సహకార రంగంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీల దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు మూసేయిస్తారు. ఇటువంటి వ్యక్తికి అందుకనే ఉత్తమ సహకార రంగ ద్రోహి అని చెప్పి అవార్డు మాత్రం ఖచ్చితంగా ఇవ్వచ్చు అని చెప్పి మీ అందరి తరపున చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వండి అని రికమెండ్ చేస్తా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గత వారం రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. వారం రోజులుగా మున్సిపాలిటీలు అన్నింటిలోనూ ఎక్కడ చెత్త అక్కడే కనిపిస్తుంది, ఎక్కడ దుర్గంధం అక్కడే. రాష్ట్రమంతటా విషజ్వరాలు, వ్యాధులు 108 పడకేసింది. మరి ఇటువంటి చెత్త పాలన అందిస్తా ఉన్న ఇటువంటి చెత్త ముఖ్యమంత్రి గారికి ఉత్తమ చెత్త ముఖ్యమంత్రి అని చెప్పి అవార్డు ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి మీ అందరి తరపున అవార్డు ఇచ్చేవారికి గట్టిగా అవార్డు ఇవ్వండి అని చెప్పి మీ అందరి తరపున నేను కూడా రికమెండేషన్ చేస్తా ఉన్నా. ఇవాళ మీ అందరితో కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాల పరిపాలన చూశారు, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాం చూశారు. ఈ 4.5 సంవత్సర కాలంలో రైతన్నలకు ఏ ఒక్కరికి కూడా మేలు జరగని పాలన చూశాం, పేదవాడికి ఏ ఒక్కరికి కూడా మేలు జరగని పాలన చూశాం. ఉద్యోగాల కోసం వెతుకుతా ఉన్న పిల్లలకు ఏమాత్రం కూడా మేలు జరగని పాలన చూస్తూ ఉన్నాము. ఈ పెద్ద మనిషి హయాంలో ఉద్యోగాలు కొత్తవి కదా దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలను ఊడబెరుకుతూ పోతా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి హయాం గురించి ఇక్కడికి వచ్చేటప్పుడు సాక్షర భారతి సంబంధించిన ఉద్యోగస్తులు నా దగ్గరకు వచ్చారు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ సాక్షర భారతి ఉద్యోగస్తులు దాదాపుగా 20,000 మంది ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో గత 13 నెలల నుంచి వాళ్ళకు జీతాలు కూడా ఇవ్వకుండా ఇవాళ వాళ్ళను రోడ్డు మీద నిలబెట్టాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి దారుణమైన పరిపాలన ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతూ ఉంది. కాబట్టి మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఈ 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మనం చూసేది ఏమిటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మోసం చూస్తాం, అబద్ధాలు చూస్తాం, అవినీతిని చూస్తాం, అధర్మం చూస్తాం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో. నేను మీ అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, 4.5 సంవత్సరాల పరిపాలన చూశారు, మరో 6 నెలల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయని చెప్పి మనందరికీ కూడా కనిపిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, ఒక్కసారి మీరంతా కూడా మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒక్కసారి ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. 4.5 సంవత్సరం అయిపోయింది కాబట్టి అడుగుతా ఉన్నా, మీకు అబద్ధాలు చెప్పే వాళ్ళు నాయకులుగా కావాలా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను మోసాలు చేసే వాళ్ళు మీకు నాయకులుగా కావాలా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా.
ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత రావాలి. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ రావాలి. ఏదైనా రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని ఫలానిది చేస్తాను అని చెప్పి ఎన్నికల ప్రణాళికలో దాన్ని చేర్చి ఓట్లు అడిగిన తర్వాత, ఓట్లు వేయించుకున్న తర్వాత ఆ రాజకీయ నాయకుడు అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు వస్తుంది. అప్పుడే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. ఈ వ్యవస్థను మార్చాలంటే ఇది జగన్ ఒక్కడి వల్లే సాధ్యమయ్యేది కాదు. జగన్కు మీ అందరి తోడు కావాలి. జగన్కు మీ అందరి దీవెనలు కావాలి. జగన్కు మీ అందరి ఆశీస్సులు కావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారే అవకాశం అప్పుడైనా ఉంటుంది. ఇటువంటి అన్యాయమైన పాలనపై రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయబోతా ఉన్నాము అని మనము నవరత్నాలను ప్రకటించాం. ఆ నవరత్నాల ద్వారా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడాలని, ప్రతి రైతన్న ముఖంలో ఆనందాన్ని చూడాలని మనము నవరత్నాలను ప్రకటించాం. నవరత్నాల్లోని అన్ని అంశాలను ఒకే మీటింగ్లో చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు కాబట్టి నవరత్నాల్లోని కొన్ని అంశాలను మాత్రమే ప్రతి మీటింగ్లోనూ చెప్పుకుంటూ వస్తా ఉన్నా. ఈరోజు